మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరం జనవరి నెల మీనరాశి వారికి అద్భుతమైనటువంటి కాలాన్ని ఇవ్వబోతూ ఉన్నది. దీర్ఘ సంచార గ్రహాలు ప్రతిదీ ప్రతికూలంగా ఉన్నది. అయినప్పటికీ కూడా అంటే ఏలినాటి శని ఉన్నా, రాహు బలం లేకపోయినా, అర్ధాష్టమ గురుడు ఉన్నప్పటికీ కూడా పంచగ్రహ కూటమి అనేటువంటి రూపంలో మీనరాశి వారికి అదృష్టం తలుపు తడుతూ ఉన్నది. ఏమండి, పంచగ్రహ కూటములు, షష్టగ్రహ కూటములు ప్రతి వారికి వ్యతిరేకంగా ఉంటాయి కదా, కానీ మీనరాశి వారికి ఎలా శుభకరంగా ఉంటుంది అంటే లాభస్థాన స్థిత గ్రహము అర్ధంచ స్వకులాచార గృహలాభ శుభోజనం అన్నది శాస్త్రం. అక్కడ లాభస్థానమందు కుజుడు ధైర్యమేకాదశగతే కుజే, ఏకాదశమందు కుజుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. లాభస్థానమందు రవి అర్ధంచ స్వకులాచార, కుల ఆచారాల్ని పాటిస్తారు. అంటే ఇక్కడ దేశాంతర వాసాన్ని సూచిస్తున్నది లాభస్థాన స్థితి గ్రహస్థితి. అంటే ఇటు నుండి అటు, అటు నుండి ఇటు ఎవరైనా ఇంటర్నల్గా దేశం దాటి వెళ్ళాలి అంటే గేట్లు ఓపెన్ చేస్తోంది గ్రహస్థితి లాభస్థానమందు. అంతేకాకుండా గృహలాభ శుభోజనం, ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం, పండగ వాతావరణం ఉండడం, డబ్బు సంపాదించడము. ఇక్కడ ప్రధానంగా లాభస్థానము అంటే ఆర్థిక లాభాన్ని, అలాగే సంతాన లాభాన్ని, కుటుంబ లాభాన్ని ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. అంతేగాక కుజుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉన్నప్పుడు సంతోషమర్ధలాభశ్చ అన్నాడు. సంతోషంతో కూడి ఉన్నటువంటి ఆర్థిక లాభం అంటే మనం ఏదో మన దగ్గరున్న వస్తువు అమ్ముకునో, తాకట్టు పెట్టుకునో డబ్బు సంపాదించుకునే పరిస్థితి కాదు. సంతోషంగా డబ్బు సంపాదించుకునేటువంటి పరిస్థితి. టీఏడిఏలు వస్తాయేమో, ప్రమోషన్లు వస్తాయేమో, లేకపోతే మనం అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు అవుతాయేమో, పదోన్నతి జరుగుతుందో మనకు అనవసరమైన విషయం. అక్కడ గ్రహస్థితి ఇచ్చేటువంటి ఫలితం అది. దాన్ని అనుభవించగలిగేటువంటి శక్తి ఇప్పుడు మీనరాశి వారికి ఉన్నది. ఇది చాలా అనుకూలం. ఎందుకంటే మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉందంటే, చాలామంది షుగర్ కేన్ జ్యూసులు తాగుతూ ఉంటారు. చెరుకు గడని దానిలోకి పెట్టి బయటికి తీస్తే ఎలా ఉంటుంది? పిప్పైపోయినటువంటి వాతావరణంలో ఉన్నారు మీనరాశి వారు. ఆనందం లేదు, సంతోషం లేదు, సుఖం లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితి. ఆఖరికి జుట్టు కూడా రాలిపోతూ ఉన్నది, అందవిహీనంగా మారిపోతున్నాం, ట్యాన్ పట్టేస్తోంది, శరీరం బరువెక్కిపోతోంది. ఇవన్నీ దేని లక్షణాలు? గ్రహస్థితి. శనేశ్వరుడు నెత్తి మీద కూర్చున్నప్పుడు ఎవడు ఏం చెప్పినా మనకి మంచి వినబడదు. ఒక బాబా అలా వెళ్ళకరా అంటే అలాగే వెళ్తారు, బురదలో పడిపోతారు. అక్కడ బురద ఉందిరా వెళ్ళొద్దని చెప్పేలోపు నువ్వు వెళ్ళిపోయావురా. అదో రకమైన ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీటన్నిటి నుండి బయటపడడానికి సావకాశాన్ని ఈ గ్రహస్థితి ఇస్తుంది. మీనరాశి వారికి మంచి రోజులు వచ్చాయి. కొత్త సంవత్సరంతో కొత్తగా ప్రారంభించడానికి ఈ కొత్త నెల మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి కాలము. సరేనండి, మనకి దీర్ఘ సంచార గ్రహాలు ఉన్నాయి కదా, మరి వాటి ప్రతికూలతలు ఉన్నాయి కదా, దాని నుండి ఎలా బయటికి రావాలి అంటే నిజానికి మనం దానికి చేయవలసింది భగవంతుడి పాదాలు పట్టుకోవడమే. ఎందుకంటే ఇప్పుడు రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు నిద్ర పట్టదు. ఎలాగో సెల్ ఫోన్ పావుకోవడం వల్లనో, నైట్ షిఫ్ట్లు చేసుకోవడం వల్లనో నిద్రపోతూ ఉన్న పరిస్థితుల్లో సరే ఈ రాహువు యొక్క బలాన్ని మనం ఆ పీడను తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్యుణ్ణి పట్టుకోవాలి. మీరు గమనించండి, లేదా ఈ మాసం మొత్తం మీద 2 పనులు చేయండి. నేను ముఖ్యంగా చెప్తాను. చవితి తిథిని ఫాలో అవ్వండి. శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా చవితి తిథి రోజున మన విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన. చవితి తిథి రోజున, హస్త నక్షత్రం రోజున విఘ్నేశ్వరుణ్ణి ప్రత్యేకించి గుడికి వెళ్ళి ఆరాధన చేయండి. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఆశ్రమానికి వెళ్ళండి, ఆయన కాళ్ళు పట్టుకోండి, ఆయనకి ఇష్టమైనటువంటి గరికని సమర్పణం చేయండి, బెల్లాన్ని ఇవ్వండి, చెరుకు పానకాన్ని ఇవ్వండి, చెరుకు గేళ్ళని ఇవ్వండి, ఆయన ప్రతిరూపంలో ఉన్నటువంటి బ్రాహ్మడికి నమస్కారం చేయండి. ఇవన్నీ ఆయనకి సమర్పించండి. చక్కగా విఘ్నేశ్వరుడికి మంచి జరుగుతుంది. కార్య విఘ్నాన్ని ఆయన నివారించగలుగుతాడు, వంశవృద్ధిని కలగజేయగలుగుతాడు, బుద్ధి ప్రచోదనం కలిగించగలుగుతాడు, బద్ధకాన్ని వదిలిపెట్టేలా చేస్తారు, శరీర సౌందర్యాన్ని కాపాడేటువంటి విఘ్నేశ్వరుడు మీకు అనుకూలంగా ఉంటారు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో, ఈ ఆంగ్ల సంవత్సరంలో
మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది. నిజానికి భారతదేశ భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా 15వ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు, దానములు, జపములు, తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు. అది జనవరి 15వ తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు. 14, 15, 16 పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరు కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ, శుక్రులు, చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి 12 రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. సో 2026 మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏంటి? జనవరి మాసం ఏళ్ళనాటి శనితో ఉన్నారు. ఓవరాల్గా సంవత్సరంలో మొదటి మాసం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళకి? తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రధానంగా మనం చెప్పుకునే విషయాల్లో ఈ మీనరాశి వాళ్ళు రాశ్యాధిపతి గురు. ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా నిర్ణయం చేయాలి, జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో 100% నడిపించుకోవాలి. ఒక దమ్ముతో సాగే వ్యక్తులు అంటే వెనకంజ వేసే అవకాశాలు ఉండవు వీళ్ళకి. ఎలా అయినా సరే ఓవరాల్గా ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కాలని ఒక ఆలోచన చేస్తుంటారు. విద్య యందు శ్రద్ధ, నాలెడ్జి, అలానే ప్రతి విషయంలో కూడా నాలెడ్జి కల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 6 ఉంటారు. దానికి ఆపోజిట్ 4 ఉంటారు. వ్యసనపరులు, దుర్మార్గులు, దుష్టులు, అనుమానపరులు కూడా ఉంటారు. వ్యసనపరులు కూడా ఉన్నారు. ఎంత విద్యాధిక్యం మీనరాశిలో ఉంటుందో అంత చెడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు మీనరాశి వాళ్ళు. అంటే అట్టర్ ఫెయిల్ వాళ్ళు ఉన్నారు, అంటే మిడిల్లో ఉండరు. ఉంటే అట్టర్ ఫెయిల్, లేకపోతే బ్లాక్ బస్టర్. మనం సినిమాల గురించి అనుకుంటాం కదా, ఫ్లాప్ అని. మన వాళ్ళు చెప్పారు ఫ్లాప్, హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్ తర్వాత బ్లాక్ బస్టర్ ఇలాంటివి పెట్టారు కదా ఎక్కువగా. మళ్ళీ చెడిపోతే డిజాస్టర్, ఫ్లాప్, యావరేజ్, అబోవ్ యావరేజ్. దాదాపు మన వాళ్ళు 8, 9 పెట్టారు దాని విషయంలో. అయితే ఈ వీళ్ళలో ఉంటే బ్రహ్మాండంగా ఉంటారు, లేకపోతే ఫెయిల్ అవుతారు. అయితే మీనరాశికి రాస్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల లాభాలు వస్తాయి. అంటే లాభం రాకుండా ఏముండదు. ఫైనాన్షియల్ పరంగా స్లోగా ఉండే అవకాశాలు ఈ జనవరిలో ఉంటాయి.
అంటే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఈ నెలలో జనవరి నెలలో చాతుర్గ్రహ కూటములు ధనస్సు మకర రాశిలో ఉన్నాయి. రవి బుధ శుక్రకుజులు చాతుర్గ్రహ కూటాలు ఏర్పడ్డాయి. ఈ చాతుర్గ్రహ కూటాల్లో నాలుగు గ్రహాలు కంజంక్షన్ అయితే రకరకాల ఫలితాలు వస్తుంటాయి. ఈ మీనరాశిలోనే శని ఉన్నాడు, అలానే వ్యయస్థానంలో రాహు, షష్టమంలో కేతు యొక్క సంచారం. ఇది గ్రహస్థితి. మీనరాశి వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆఫ్టర్ ఫెస్టివల్ మకర రాశిలో 4 గ్రహాల సంచారం, 4 గ్రహాలు బాగుంటాయి మీనరాశి వాళ్ళకి. అంటే సంక్రాంతి తర్వాత వాళ్ళకి డబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయి, ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి, వాహనాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి, వ్యాపార విస్తరణ చేస్తుంటారు. అంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో లాభస్థానంలో మంచి గ్రహాలు ఉన్నాయి. లాభస్థానంలో మంచి గ్రహాలు ఉండటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. రవి బుధ శుక్రకుజులు అంటే శుక్రుడిని మనం తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ వీరికి వచ్చే తృతీయాధిపతి అలా అష్టమాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంక్రాంతి తర్వాత ఉండటం వల్ల సినిమా వాళ్ళకు కానీ కళాకారులకు కానీ లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉంటే సర్వత్రా విజయము, శుభ కార్యక్రమాలు ఆర్గనైజేషన్ చేసుకోవటం. శుభ కార్యక్రమాలు అంటే ఆ సమయంలో శుభ కార్యక్రమాలు ఉండవు. మనోళ్ళు మళ్ళీ ఓ పాయింట్ వేస్తారు, సంక్రాంతి తర్వాత గురువుగారు ఉండవు అని. అనగా శుభ కార్యక్రమాలు కాదు, అన్నప్రాసం జరగచ్చు, లేదా చిన్న చిన్న విషయాలు ఇంట్లో శుభ కార్యక్రమాలు ఏదో సత్యనారాయణ సంవ్రతాలు చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు, దాని తప్పేం లేదు. మౌఢ్యాలకి సత్యనారాయణ సంవ్రతానికి సంబంధం లేదు. ఇప్పుడు అన్నప్రాసం చేస్తారు 6వ నెల 6వ రోజు, అది కూడా శుభ కార్యక్రమే. అలా కొన్ని శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉంటాయి, మంచి విషయాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి, వివాహం సంబంధించిన ప్రయత్నాలు, వెళ్ళటం రావటం, అమ్మాయిని చూడటం అబ్బాయిని చూడటం, అలాగా ఒప్పందాలు, ఇలాంటి సంఘటనలు కూడా శుభ కార్యక్రమాలకే సంబంధించినవే. అలాగే మంచి వాహనాలు, బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో శుక్రుడు బాగున్నాడు. రవి వల్ల నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం వస్తుంది. షేర్ మార్కెట్ ఒకటి, అలానే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశాలు, నూతన కంపెనీలు ఏర్పాటు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే బుధుడి యొక్క ప్రభావం వల్ల కూడా నూతన వ్యాపారాలు, వ్యాపారణ విస్తరణ. అలానే మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల శని కూడా కొద్దిగా అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేసుకోవటం కూడా మార్గమే. ఏదో రకంగా ప్రపంచంలో టెన్షన్ పడకూడదు, అవివేకంగా ఉండదు, వివేక జ్ఞానంతో ఉండాలి. కొంతమంది ఉంటారు, మా క్లయింట్స్ వచ్చేవాళ్ళు కొంతమంది, ఒరే నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే స్థలం కొను, గుంటూరులో వ్యక్తి ఉన్నాడు 2 కోట్ల రూపాయలు, నేను చెప్పే అది వరకు రోజుల్లో స్థలం కొను బాబు, లేకపోతే అమ్మాయి మీ భార్యకి నగలు చేయించు, లేకపోతే హైదరాబాద్లో ఇల్లు కొను, లేకపోతే పొలాలు కొనుక్కో అంటే వాడు ఏం చేయకుండా ఆ 2 కోట్లంతా ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇచ్చారు. గుంటూరులో కొంచెం ఇంట్రెస్ట్లకి ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకి. తర్వాత వాడు ఐపీ పెట్టడం వెళ్ళిపో. మా చిన్నప్పటి నుంచి గుంటూరులో అదే పని జరుగుతుంది ఎక్కువ. ఏదో ఆశపట్టడం వడ్డీలకి, వాడంతా జంపు, వాడు వెళ్ళిపోవటం, వాడు ఉండడు. అలానే రీసెంట్ కూడా 5-6 ఏళ్ల క్రితం కూడా నేను ఒక అతను చెబితే ఫైనాన్షియల్ పరంగా గురువు బాగలేదయ్యా, చాలా జాగ్రత్తగా ఉండని చెబితే ఏం చేశాడు, ఇప్పుడు రావణ బ్రహ్మ గనక విస్మరించినట్టుగా విభీషణుడు చెబితే అలా విస్మరించి ఏం చేశాడు, 2 కోట్లకు వాడికో 25 లక్షలు, వీడికో 25 లక్షలు, వీడికో 50 లక్షలు, ఒకడు మాత్రమే మిగిలాడు, వాడి ఇంటి ముందోడు 50 లక్షలు. ఆయన వాడు మాత్రం సేఫ్ జోన్లో, వాడు డబ్బులు ఉన్నాడు ఇచ్చేస్తున్నాడు. ఈ 1,50,00,000 ఉన్నవాడు పారిపోయాడు. వాడు ఖమ్మం వెళ్ళాడంటాడు, కరీంనగర్ వెళ్ళాడంటే, కర్నూలు వెళ్ళాడంటాడు, శ్రీకాకుళం వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అంటే స్వయంకృత అపరాధం అది. అంటే మనిషి చేసుకోవడంలో తప్పు మన దగ్గరే ఉంటుందండి. నిజం చెప్పాలంటే, ఓవరాల్గా రియలిస్టిక్గా చెప్పాలంటే మటుకు అద్భుతంగా ఉన్న విషయం ఇదే. వాళ్ళు విస్మరిస్తాడు, నెగ్లెక్ట్ చేస్తాడు దాన్ని. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. టోటల్గా మీనరాశి వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే కొన్ని పరిహారాలు చేసి ముందుకెళ్తే చాలు. అలా కుజుడి వల్ల అన్నీ మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే డబ్బులు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ ద్వారా, కెమికల్ కంపెనీ ద్వారా డబ్బులు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. తండ్రి తరఫు నుంచి బంధువుల ద్వారా ఆస్తులు, పొలాలు ఇలాంటివి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఆ 4 గ్రహాలు ఆఫ్టర్ ఫెస్టివల్ బాగుంటాయి. కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోండి. మనం ఆరోగ్యం ఎప్పుడు కూడా మనకు తెలుపుతూ ఉంటుందట. అంటే ఎలా తెలుపుతుంది అంటే ఆరోగ్యం అనేది హింట్ ఇస్తుంటుందట. ఆరోగ్యం బాగలేదు హింట్ అంటే ప్రపంచంలో నిజంగా అయితే అన్నిటికీ హింట్ ఇస్తూ ఉంటుంది. ఆరోగ్యం బాగాలేకపోయినా, చదవలేకపోయినా, మార్కులు వచ్చినా, మార్కులు తక్కువ వచ్చినా,
గొడవలు జరుగుతున్నా, భార్యాభర్తల యొక్క సంఘర్షణ, ఆ హింట్ని మనం తెలుసుకోలేకపోతాం. నిజంగా చెప్పాలంటే అంటే హింట్ని ఎందుకు తెలుసుకోలేకపోతామంటే, ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడుతుంటాం కదా, జనరల్ ఇంగ్లీష్, ఇండియాలో ఇంగ్లీష్ అంతా కూడా మనకు తెలిసిపోతుంది. అలానే మన ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళామనుకోండి, యుఎస్ లాంగ్వేజ్లో చెవులు లెక్కపరుచుకుని వినాలి అని అంటారు. అంటే అర్థం కాదు. అంటే ఒకరోజు మనం చూసిన అర్థం కాదు, రెండో రోజు కొద్దిగా అర్థమైనట్టు, మూడో రోజు కంటిన్యూ అయిపోతుంది. అంటే చెవులు నిక్కబరుచుకొని వినాలి అని అర్థం. అలానే ప్రతి విషయం కూడా మన శరీరంలో హింట్ అనేది ఇస్తుంటుంది. అది మనం తెలుసుకోలేకపోతాం, నెగ్లెక్ట్ చేస్తాం. ఒక అబ్బాయికి వివాహం కాలేదు, ఒక అమ్మాయికి వివాహం కాలేదు, ఏజ్ అయిపోతుందా అని హింటు వాడికి తెలుసు, కానీ ఆచరణ చేయలేడు, ప్రజెంటేషన్ చేయలేడు, టోటల్లీ అట్టర్ ఫెయిల్ అవుతాడు. సంతానం గురించి కానీ ప్రతి దానికి యాంగిల్ మనం చూసుకుంటే ఒక 50 మంది 1,00,000 మంది మనం సిట్టింగ్ చేసి కూర్చోబెడితే, బాబు నువ్వెక్కడ ఫెయిల్ అయ్యావు, ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు? డబ్బు లేనివాడి విషయం కాదు, ఉండి కూడా సర్వనాశనం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? ఒక అమ్మాయి విశాఖపట్నం ఉంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రాజమండ్రి ఎందుకు వెళ్ళలేను, డబ్బులు ఖర్చు అవుతాయని ఆగిపోయి తర్వాత పెళ్లి కాని వాళ్ళు కూడా అలా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. కేవలం ఒక డబ్బు. ఇవన్నీ గ్రహస్థితులే కారణం. గ్రహాలు బాగలేకపోవటం వల్లే వీళ్ళకి మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవటం. అయితే మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఆరోగ్యపరంగా కేతు బాగాలేదు కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి. సో విశేషంగా ఎటువంటి పరిహారాలు వీళ్ళు బాగా కలిసి వస్తాయి అంటారు గురువు? వీళ్ళకి తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క కవచము, దత్తపారాయణం చేయాలి. అలానే పాశుపతాస్ రుద్రాభిషేకం ఉంటుంది 10 శివలింగాలకి ఆరోగ్యపరంగా బాగుండటానికి. శనివారం రోజున పాశుపతాస్ రుద్రాభిషేకం చేయటం ఒకటి. ఫైనాన్షియల్ పరంగా ఇంకా ఇంక్రీజ్ చేయడానికి కుబేర పాశుపతాస్ రుద్రాభిషేకం చేసి కుబేర మంత్రాన్ని చదవటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నువ్వులు, అలానే శనగలు, ఉలవలు దానం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఈ జనవరి మాసం ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, 2025 అయిపోయింది, 2026 జనవరి ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏళ్ళనాటి శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? సంవత్సరంలో మొదటి నెల, కొత్త సంవత్సరంలో మొదటి నెల ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు? తప్పకుండా నాన్న. మీనరాశి వారు అనగానే వాస్తవానికి కూడా ఎక్కువగా ఎదుటి వారి యొక్క మనసులో ఏమున్నది అనేటువంటి విషయాన్ని వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం అధికంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక నీటిలో ఉండేటువంటి చేప తెలియని భయంగా తిరుగుతూ ఉంటుంది చిన్న అలజడి జరిగిన. సో అలాంటి సందర్భాలలో మరి ఏలినాటి శని 2.5 సంవత్సరాలు, సుమారుగా 3 సంవత్సరాలు పూర్తయింది. ఇట్టి 3 సంవత్సరాలలో గడిచిన రోజులలో ఎవరు నావారు, ఎవరు నావారు కాదు, లేదా తల్లినో తండ్రినో కోల్పోయినటువంటి దాఖలాలు, ఎవరిని నమ్మి డబ్బులు ఇచ్చినా తిరిగి రాకపోవడాలు. ఎట్లా అంటే ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి పిండితే ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ఉన్నది ఒక్కొక్కల పరిస్థితి. డబ్బులకు కంప్లీట్ డ్రై, ఇట్లా పిండినా కూడా ఇక ఆ పరిస్థితి లేదు. ఇక అంతటి సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి పరిస్థితులు. కొందరికి మరి వారి వ్యక్తిగత జాతకము, వ్యవహారిక జాతకము ఒకవేళ చేంజ్ ఉంటే లక్కీ చెప్పలేము. అది ఎప్పుడు అది ఎట్లా అంటే ఇప్పుడు చెప్తూ ఉంటాం మనం. రాము పేరు తనది, ఇప్పుడు ఉదాహరణకు శరత్, చేతన్, చరణ్, ఈ పేర్లు మనకు చూసుకున్నట్టయితే మీనరాశి కింద తీసుకుంటాం. మరి తన వ్యవహారిక నామం కానీ జన్మనామం కూడా ఒకవేళ కాకుండా ఉంటే కన్ఫ్యూజ్ అయ్యేది. ఈ రమేషో రాకేషో అయితే మరి తులారాశి చిత్తా నక్షత్రం చూసుకున్నాడమా లేదా ఇంకేమిటి?
మరి వారు అదే చూసుకున్నట్టు ఉంటే నా పేరు రమేష్, పలానా రారి రూరే అక్షరాలకు తులారాశి అంటే మీరు తులారాశి చూసుకున్నట్టు ఉంటే మరి మీది మీనరాశి అనేటువంటి సంగతి మీరు తెలుసుకోవాలి. సో అప్పుడు అది దాని యొక్క పరిస్థితి వేరే ఉంటుంది ఖచ్చితంగా కూడా. కనుక అది ఆ కన్ఫ్యూజ్లో ఉంటే మాత్రము మనకు వచ్చేటువంటి ఆ రిజల్ట్ అనేటువంటిది ఇటు మీనం నుండి వస్తూ ఉంటుంది, మీరేమో తులా చూసుకుంటూ ఉంటారు. ఆ బాధ్యత ఆ యొక్క దానికి సంబంధించి మంచి చెడు మీకే ఇంపాక్ట్ ఉంటుంది. మీనరాశి వారికి బాగాలేదు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అంటున్నాం. తులారాశి వారికి చాలా బాగుంది, ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటున్నాం. ఒకవేళ లేదా తులారాశి వారికే బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి. మరి మీనరాశి వారికి కూడా బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి. ఈ సందర్భాలలో తులారాశిను విన్నావు, బాగుంది అనుకుంటున్నావు, తులారాశి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, కానీ నీది మీనరాశి, లాస్ వచ్చింది. పలానా గురువు గారు చెప్పారు లాస్ వచ్చింది. మరి ఒకవేళ నిజంగానే మీనరాశి వింటున్నావు, తులారాశి వారు అంటే ఉదాహరణ చెప్తున్నాను ఇక్కడ. సింహానికి మకరం ఉండొచ్చు, మకరానికి మీనం ఉండొచ్చు, లైక్ చెప్పలేము. అది ఏదైనా ఆ పొరపాటు మీదే. అది మీరు గ్రహించుకొని ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది అన్నది గమనించుకోండి. ఇలాంటి పొరపాట్లలోనే మీనరాశి వారు పొరపాటు చేస్తూ ఉన్నారు. చాలామంది నా దగ్గరికి వస్తున్నారు. చాలామంది అంటే చాలామంది, సుమారుగా నెలకు ఒక 70 నుంచి 100 మందితో మనం కన్సల్ట్ అయి మాట్లాడుతున్నాం. మినిమం తక్కువ. ఇందులో కాల్ అపాయింట్మెంట్ చెప్తున్నాను, ఇక డైరెక్ట్ అనేది వేరు. ఇందులో చాలామంది పొరపాటు చేసేది, గురువు గారు అయ్యో నాది మీనరాశి కదా, లేదు నాది నేను మీనరాశి అనుకుంటున్నాను. లేదమ్మా మీది పలానా రాశి. లేదా గురువుగారు నాది వసంత నా పేరు, నేను వృచ్చికం చూసుకుంటున్నాను. వెంకటేష్ నా పేరు, నేను వృచ్చికం చూసుకుంటున్నాను. అయ్యో నాది మీనరాశ, ఇందుకైనా నాకు గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు. దానికి ఎవరు బాధ్యులు? ఫస్ట్ అసలు మీది ఏంటిది? ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, పుణ్య సంభవం అసలు ఏది లేదు, నేను డేట్ ఆఫ్ బర్త్ నేను వేసి మీకు నేను ఇస్తా అని చెప్తున్నా. ఎవరికి ఉన్నా లేకున్నా మీ పేరు బలం బట్టి, లేదా మీ జాతకం బట్టి, లేదా మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలదో, మనవళ్ళదో, మనవరాళ్ళదో, ఎవరిదైనా ఒకరిది నేను ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని మీది నేను డేట్ ఆఫ్ బర్త్ నేను వేసి నేను మీకు పంపిస్తాను. చిలుకగా చెప్పినట్టు చెప్తున్నా. కనుక ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకున్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మంచి వాళ్ళు ఎవరు, చెడ్డ వాళ్ళు ఎవరు, అది ఏంది, ఇప్పటి వరకు డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు రాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఆ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం రాక ఇబ్బందులు పడేటువంటి వారు ఎవరు, వీసా ప్రాబ్లమ్స్, కన్సీవ్ అయి ఒక బిడ్డ కన్సీవ్ అయి పాపం 6th మంత్లో అబార్షన్ అయింది. తను మేషరాశి అనుకుంటుంది, తనది మేషరాశి అని చెప్పి అనుకుంటుంది. 2025 జూన్ జూలైలో జరిగింది ఇది ఇన్సిడెంట్. మేషరాశి బాగుంది, చాలా బాగుందని అందరూ చెప్తూ ఉన్నారు. ఆ తల్లి అదే నమ్మింది. ఆమె ఎప్పుడైతే అబార్షన్ అయిందో, అమెరికాలో ఎట్లుంటుంది, 6th మంత్ బేబీని కూడా తీసేవారు పైన వేస్తారు. సో అట్లా ఆమె బాగా బాధపడిపోయింది. నేను అసలు ఇక ఏంది గురువుగారు, అసలు నేను ఏం నమ్మద్దు, లాస్ట్ మిమ్మల్ని చూసి, మీ ముఖం చూసి, మీ మాట మీద నాకు ఒక ధైర్యం కలిగి నేను మీకు లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పి కాల్ చేశాను అని చెప్పాను. నేను తల్లి నీది తులారాశి బిడ్డ అని చెప్పిన. షాక్ అయిపోయింది ఆమె. తులారాశికి మేషరాశికి సంబంధం లేని వ్యక్తులతో మీరు మాట్లాడుతున్నారు, చెప్పేటువంటి సబ్జెక్ట్ లేని వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఏం చెప్పొస్తుంది? కనుక బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అంతే. సో ఓవరాల్గా మీనరాశి వారికి సంబంధించి చాలా కొంత అద్భుతమైన యోగం ఉన్నది, కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నాయి ఈ యొక్క జనవరి నెలలో. మరి యొక్క జనవరి నెలలో మీనరాశి వారు ఒక ఉద్యోగ మార్పు కావచ్చును, ఉద్యోగంలో ఒక
అలజడి అనేటువంటిది మీకు ఏర్పడబోతున్నది. ఉద్యోగంలో కొంత గొడవలు ఏర్పడబోతున్నది. చక్కటి కార్యసిద్ధి ఉన్నది. కుటుంబంలో చూసుకున్నట్టయితే మనకు ఏదైనా శుభకార్యాలు జరిపించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. చక్కటి వ్యక్తుల కలయిక మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతున్నాయి. శరీర సౌఖ్యము, సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలను ఈ నెల మీకు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చక్కటి వ్యాపార వృద్ధి కనబడుతున్నవి, సుఖ సంతోషాలు ఉన్నవి, శుభకార్య నిర్వహణ ఉన్నది, మళ్ళీ కూడా స్థిరాస్తులలో లాభాలు ఉన్నవి, చక్కటి ధనాదాయము గోచరిస్తూ ఉన్నది. దీనికి తోడు కార్య సానుకూలత, లక్ష్య సిద్ధి ఉన్నది, శరీరక సౌఖ్యం ఉన్నది, ధన సమృద్ధి ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. ఇన్ని విషయాలు ఉన్నవి. ఎంత శుభాలు మీనరాశి వారికి జనవరి నెలలో. మరి ఇంకా మైనస్ కలిగించేటువంటి వాతావరణాలు ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటివి మనము చూద్దాం. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే పట్టుదల, సడలింపు. ఏదైనా పట్టుదలతో పని చేస్తూ ఉన్నాం, ఇది కావాలి ఖచ్చితంగా అనేటువంటి పని మీద అది కొంత సడలింపు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు చిన్న చిన్న అనూహ్య ప్రమాదాలు పొంచి ఉన్నవి, జాగ్రత్త. కొంత దరిద్రమైనటువంటి వ్యక్తులను మీ వెంట పెట్టుకొని తిరగకండి దయచేసి. మీరు వారిని వెంట పెట్టుకొని తిరగడం వల్ల వారి దరిద్రం మీకు చుట్టుకునే పరిస్థితి ఉంటుంది. మరి ఎవరు దరిద్రుడు అనేది మీకు తెలుసు, ఎవరి వల్ల మనకు ఎఫెక్ట్ కలుగుతుంది అనేది కూడా మీకు తెలుసు. కనుక అన్ని రకాలుగా చూసుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా వ్యవహారము నాశనము. ఏదైతే వ్యవహారాలు కావాలి, ఈ పని కావాలి, ఆ పని కావాలి అని అనుకునేటువంటి వారికి కొంత వ్యవహార నాశనం కనబడుతుంది. చిన్న చిన్నగా బంధు విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శారీరక శ్రమ, అధికంగా శ్రమించాలి, శ్రమించే టైం ఇది. సో ఈ మంత్ మొత్తం శ్రమించండి. సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. ఎల్లో రిలేటెడ్ బట్టలు వేసుకోండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి యోగం, సంబంధం సెట్ అవ్వడం కూడా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా చక్కటి ఆరోగ్యం ఉంది. పై అధికారుల నుండి చక్కటి అంటే ఓకే యువర్ సూపర్ అనేటువంటి విధంగా ఉంది. కొన్ని ఆనందం కలిగించేటువంటి సిచ్యువేషన్స్ కానీ, సందర్భాలు కానీ ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క మీనరాశి వారికి. అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే చక్కటి స్థిరాస్తులలో లాభాలు. ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం, 4-5 సంవత్సరాల క్రితం కొన్నటువంటి ఆస్తులలో లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. లాటరీలు, గుర్రపు పందాలు, అదేవిధంగా ఎవరెవరి కులాలకు తగ్గట్టుగా వారి వృత్తులలో ఉండేటువంటి వారికి గొప్ప పేరు ప్రఖ్యాతలు కానీ, ఇప్పుడు గతంలో చూసుకుంటే 2021-22లో మనకు మొగులయ్య గారు, వారికి పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి చెక్ ఇచ్చాడు. గవర్నమెంట్ నుండి చక్కటి ప్రశంసలు వచ్చినాయి. అంటే వారి వృత్తులకు కొందరికి గొప్ప లాభాలు వచ్చే పరిస్థితి ఉంది, అది కూడా తెలుసుకోండి. ఇక అదేవిధంగా చాలా అద్భుతమైంది ఏమిటాయి అంటే అన్నింటా లాభాలు, కీర్తి, తేజోవృద్ధి, బల సంపన్నత, అద్భుతమైనటువంటి విజయ ప్రాప్తి, ఇట్లా ఒక్కొక్కటి కాదు చాలా విషయాలు చాలా అద్భుతంగా ఉన్నవి. సో వీరు ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో తప్పకుండా ప్రతి గురువారము కూడా ఎల్లో రంగు పుష్పాలను, ఎల్లో రంగు వస్తువులను, ఎల్లో రంగు పండ్లను దానంగా ఇవ్వడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ముందే చెప్పాను. సో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనిషి అనేటువంటి వారికి కొన్ని కోరికలు ఉంటాయి. ఒక కారు కానీ, ఒక బంగ్లా కానీ, ఒక విదేశీ యానం కానీ, లేదా ఒక వివాహం కానీ, ఇలాంటి సందర్భాలలో ఎవరైనా మీ వ్యక్తిగత విషయాలకై తప్పకుండా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టేటువంటి విధంగా మనం చెప్పేటువంటి విద్య అమ్మవారు మనకి ఇచ్చింది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా జనవరి మాసంలో మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, చాలా బాగా గురించి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, చూస్తూనే 2025 పూర్తయిపోయింది. 2026 జనవరి మాసంలో విశేషంగా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెల? ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. మరి ఈ సంవత్సరం మొదటి నెల ఎలాంటి పరిస్థితులు పలకరించబోతుంది వీళ్ళు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మీ తరపున మా తరపున 2026 సంవత్సరం ఆంగ్ల
సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుదాం. హ్యాపీ న్యూ ఇయర్ టు యు ఆల్. తర్వాత ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. ఏలినాటి శని సమయంలో వీళ్ళకి ఆదాయాలు బాగా పెరుగుతాయి. రవి మకర సంక్రాంతి 14వ తేదీకి వస్తున్నాడు కాబట్టి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు రవి. అయితే మొదటి 14 రోజులు కూడా ధనుస్సంక్రమణం. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి రవి వీళ్ళందరికీ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చాడు. ప్రభుత్వ సబ్సిడీలు, ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటివన్నీ కూడా 14వ తేదీ వరకు వస్తాయి. కేంద్రంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వలన తండ్రి అనారోగ్యవంతుడైనప్పటికీ కూడా వాళ్ళ అనారోగ్యాలు దూరం అవుతాయి. ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఫారిన్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త ఈ లే ఆఫ్లు, రెసెషన్ పీరియడ్ల వల్ల ఉద్యోగాల్లో భంగాలు ఏర్పడ్డాయి. చేస్తున్న ఉద్యోగాల్లో సంవత్సరం నుంచి ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ మేషరాశి వాళ్ళల్లో. అటువంటి వారికి నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తెగ ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. అలాగే కొంతమందికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం కొంచెం సన్నగిల్లింది. అలాగే తల్లి ఓవర్గా ప్రేమ ఎక్కువైపోయి అబ్సెసివ్నెస్ అనేటటువంటిది ఎక్కువగా వచ్చి పొసెసివ్నెస్ వచ్చి అరుచుకోవడం, తల్లి కొడుకులు వాళ్ళు రారా బాబు అంటూ ఎక్కువగా గారాబం పెట్టేయడం, అమెరికాని వదిలేసి ఇండియాకు వచ్చేయమని చెప్పడం, తీరా వస్తే ఏమవుతుందరా నాయన అని వీడు భయపడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే అమెరికాలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉద్యోగాలు లేదో, మరి వీసా ప్రాబ్లమ్స్ ట్రంప్ వచ్చిన తర్వాత అంతా కంపు చేశాడు. అందువలన వీళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, మరి ఎలాగండి బాబు అనుకొని స్టూడెంట్ వీసాల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లై చేసుకొని ఇప్పుడు కాలేజీల్లో చేరడానికి కొంతమంది ఉద్యోగస్తులు కూడా రెడీ అయ్యారు. అలాగే ఈ యొక్క రైతులకి, పంతులు గారులకి వివాహాలు అవ్వడం లేదండి, పిల్లల్ని ఇవ్వట్లేదు ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళకని తెగ బాధపడే వాళ్ళు ఉన్నారు పాపం రైతులు వీళ్ళు. ఈ సంవత్సరం ఆ బాధ ఉండదు. అందువలన ఈ యొక్క గురుడు మనకి ఈ మిథున రాశిలో ఉండడం ద్వారా అధికమైనటువంటి ఖర్చు పెట్టి ఎదురు కట్నాలు ఇచ్చైనా సరే పంతులు గారులు ప్లస్ రెండవది ఈ యొక్క రైతులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అలాగే నూతనంగా హనీమూన్కి వెళ్తారు, కేరళ వెళ్తారు. మళ్ళీ ఆ ప్లేస్ కూడా చెప్తున్నాం మనం. రైతులు పంతులు గారు కసిగట్టేశారు, ఎందుకంటే వీళ్ళకి వెళ్ళనివ్వట్లేదు. అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అడుగుతున్నారు, మరి వీళ్ళకి ఎవరు చేస్తారు మరి పాపం. కాబట్టి అలాగే ఈ యొక్క రాశి వారికి మహిళలందరూ కూడా ట్రాన్స్ఫర్లు కావడం లేదండి అని చాలా బాధలు పడుతున్నారు. అటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చా గురుగారు? ఎందుకంటే ఇప్పుడు ఏలినాటి జరుగుతుంది, సాధారణంగా పెట్టుబడులు పెట్టకూడదు అని అంటూ ఉంటారు, మరి వాస్తవం ఏంటంటారు? పెట్టుబడులు కొంతమంది పెట్టచ్చు. ఏలినాటి సమయం వచ్చింది కదా అని ఇప్పుడు కాపురాలు చేయడం మానేయట్లేదు కదా. లవర్స్ భార్యాభర్తలు వాళ్ళ డైలీ రొటీన్ వర్క్ ఈటింగ్ అండ్ మీటింగ్ జరుగుతుంది కదా. అలాగే డైలీ ప్రాసెస్సే. ఏలినాటి అని ఏమన్నా ఇలా మడికట్టు కూర్చుంటున్నారా? భార్యను ముట్టుకోకుండా భర్తను ముట్టుకోకుండా భార్య, లవర్ను ముట్టుకోకుండా లవర్స్, వీళ్ళను అవి ఉండదు. అలాగే ఎందుకింత పచ్చిగా చెప్తున్నానంటే అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. వీళ్ళందరూ కూడా అంటే ఏలినాటి శని అందరూ శనీశ్వరుడి మీద తోసేయడం ప్రతి పని కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి, కొత్త ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. సో ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు అనేటటువంటివి పెట్టకూడదు. మిగతా వ్యాపారాలు ఫైనాన్స్ బిజినెస్, స్పెక్యులేషన్స్ బిజినెస్లు, స్టాక్ ఎక్స్చేంజ్లు ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్యాన్సీ స్టోర్లు, టైలరింగ్ షాపులు, టైలరింగ్ మెటీరియల్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, హోటళ్ళు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు స్థాపించుకోవచ్చు. అండ్ ఈ యొక్క లెదర్ బార్బర్ షాప్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. అంతేగాని జీతభత్యాలు కూడా పెరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు పాపం సమస్య తక్కువ శాలరీలు, పాపం చిన్న శాలరీస్ ఉన్న వాళ్ళ మీదే మనం జాలిపడాలి. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ ప్రైవేట్ జాబుల్లో అయినా సరే లక్షల్లో తీస్తున్నారు, వాళ్ళ కోసం మనం ఏం ఆలోచించక్కర్లా. చిన్నగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి పాపం ప్లాన్డ్గా వెళ్ళాలి. వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అండ్ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే
వీళ్ళు ఇంట్లో వాళ్ళకి కావలసినటువంటి సామాను ఇవన్నీ కూడా తీసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఎంత కష్టపడినా కూడా ప్రతిఫలం దక్కట్లేదు, మా కెరీర్లు అంతా డెవలప్ అవ్వట్లేదు, గుడ్ టైం ఎప్పుడు వస్తా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు గురుగారు? పూర్వజన్మ పాపాలు ఉంటాయి. పూర్వజన్మలో అందరినీ వద్దురా అంటే అందరి మీదకి, ఆడవాళ్ళ మీదకి వెళ్ళిపోయి వాళ్ళందరినీ రేపులు, అత్యాచారాలు చేసేసారు. మరి కొంతమంది అంతే, అవన్నీ ఈటింగ్ అండ్ మేటింగ్, కలియుగం ఇది. అందువలన అప్పుడు మరి గుర్తుకు రాడు, నెక్స్ట్ జన్మ ఒకటి ఉంటుంది మనల్ని తంతాడు అని గుర్తుకు రావు. పోనీ వీళ్ళు పాశవికంగా ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, మోసాలు, వాడి డబ్బులు వీడి దొబ్బేయడాలు, వీడిని మోసం చేసేయడాలు, అబద్ధాలు చెప్పేయడాలు, నకిలీ పనులు, ఇవే ఎంతసేపు కూడా. మరి అలాంటప్పుడు మన పూర్వజన్మది కంటిన్యూషన్ రాదా? ఉద్యోగాలు పీకేయరా? మరి యముడు ఉంటాడు కదా, చిత్రగుప్తుడు ఉంటాడు కదా. కాబట్టి చిత్రగుప్తుడు రాసేస్తాడు. ఒక వ్యక్తి చిత్రగుప్తుడు టెంపుల్ ఉందండి ఇక్కడ మనకి లాల్ దర్వాజా దగ్గర, అక్కడికి వెళ్తే అన్నీ ఒక పూజ చేసేసి మొత్తం అన్నీ అంటే సెట్ అయిపోయిందండి, సెట్ అయిపోతాయండి అంటారు. చిత్రగుప్తుడు అన్న పిచ్చోడా, యముడు ఏమైనా పిచ్చోడా? తాట తీసేస్తాడు. అలాంటివి ఏమి ఉండవు. పూజలు చేసేసి కాకా పట్టేసి నువ్వు వేసే 10 రూపాయల కుంకుమ, 10 రూపాయల కాయకి నీకు అన్నీ డిస్మిస్ చేయడం ఏముండవు. మంచి పనులు చేసుకుంటూ కర్మ మంచిగా చేయాలి. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి మంచి పనులు చేసుకుంటే పేదలకి, అనాథలకి, సన్యాసులకి, వికలాంగులకి, తర్వాత పేదవారికి, వీళ్ళకి కనుక చేసుకుంటే సెట్ అయిపోద్ది. ఏ గుళ్ళు గోపురాలు తిరగాల్సినటువంటి పని లేదు. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండిపోతుంది? బయట పరిస్థితులు వస్తుంటే అక్రమ సంబంధాల వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడుతుంది. ప్రస్తుత కాలం ఎలా నడుస్తుంది గురుగారు వీళ్ళకి? అవి పెరుగుతూ ఉంటాయి. కలియుగం డేస్ పెరిగే కొద్దీ ఈ రోజు కంటే రేపటి కంటే ఎక్కువ, అలా కలియుగాంతానికి దగ్గరగా వెళుతున్నాం. కాబట్టి ఈ అక్రమ సంబంధాల వ్యామోహంలో వెళ్ళిపోతారు. మంచి భర్తలున్నా, మంచి భార్యలున్నా అవతల స్పౌసెస్ వాళ్ళు చెప్పింది వినరు. అండ్ మంచి వాళ్ళు పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేది ఎవరిది వినరు. ఎవరికి కావాల్సిన వాళ్ళతో వాళ్ళు మాట్లాడేసుకుంటారు. ఎవరికి కావాల్సిన వాళ్ళతో ఫోన్లు బిజీని బట్టి చెప్పేయచ్చు. ఫోన్లు బిజీగా ఎక్కువ మాట్లాడుతున్నారు అని అంటే కాల్ రిజిస్టర్స్ ఇస్తే తెలిసిపోద్ది. కాబట్టి ఇలా వీళ్ళందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఇవన్నీ మంచిది కాదని మనం చెప్తున్నాం. ఇమీడియట్గా ఈ అక్రమ సంబంధాలు ఏమన్నా ఉంటే క్షణమే ఇవన్నీ మానుకోవాలి. వీళ్ళు మానుకోకపోతే వీళ్ళు కొంచెం ఇబ్బందుల్లో పడడానికి ఏలినట్స్ అని కదా చాలా శిక్షిస్తాడు. మామూలుగా ఇవ్వడనమాట, లెప్రసీ రప్పిస్తాడు. తర్వాత పెరాలిసిస్, నిన్నటిదాకా జస్ట్ 1 అవర్ ముందు దాకా కనబడినటువంటి వాడు మూతు వంకరైపోయి నాకు కనబడ్డాడు. పేర్లతో సహా చెప్తాను, కొత్త దాసని యూసఫ్ గూడాలో ఇమీడియట్. చాలామంది అనమాట. ఇలాంటి వాళ్ళంతా కూడా ఆ టైంలో వాళ్ళు ఏం చేసేవారట, మరి అప్పుడు రౌడీలు ఆ రకంగా రాజ్యపాలన చేసేవారట. రేక్షెట్లని ఇలా ఎత్తేసేసి లోపలికి దూకేసి బోరబండ ఆ ప్రాంతాలలో, యూసఫ్గూడ, రహమత్ నగర్ ఆ ప్రాంతాల్లో అలా అత్యాచారాలు చేసేవారు వీళ్ళంతా. మరి ఈ రోజున పెరాలసిస్లు వచ్చినాయండి కొంతమంది రౌడీ షీటర్లకి, కొంతమందికి అన్నారు. ఎక్కడున్నారా రౌడీ షీటర్లు? ఇప్పుడు లేరుగా. కాబట్టి అందరూ కూడా చాలా దీనంగా వీళ్ళందరూ కూడా మరణిస్తారనమాట. కాబట్టి ఎవరో చేశారు, మనం అందుకని మనం తప్పులు చేయాలా అని అనుకోకూడదు. మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. హోప్ఫుల్గా మనము ఈ 2026 సంవత్సరంలో ఏలినాటి శని జరుగుతున్నటువంటి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ గురుడు నడుస్తున్నాడు ఇప్పుడు మిథున రాశిలో ఉండి. అతను పంచమ స్థానంలోకి ఇంకా రావడానికి సమయం పడుతుంది. కాబట్టి కుటుంబంలో కలహాలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఉంటాయి, తల్లిదండ్రుల మధ్య ఫైటింగ్స్ ఉంటాయి, మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. ఆ తర్వాత ఈ యొక్క మీనరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని వక్రించున్నాడు. కాబట్టి ప్రతి పని కూడా చాలా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహము మానసిక అశాంతిని తీసుకొస్తూ ఉంటుంది. కుక్కలు కరుస్తాయి. తర్వాత ఈ యొక్క మీనరాశిలో షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు కేతువు సింహరాశిలో మీనరాశి వారికి. సో మూమెంట్ అలాగా వెళ్తూ ఉంటుంది, ఇంకా టైం ఉందన్నమాట మారడానికి. సో షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు. చాలా డిసప్పాయింట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ 1 by 1 వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి మనకి మకర సంక్రాంతి నుంచి ఏమొస్తుందంటే లాభంలోకి ఈ యొక్క రవిగ్రహం వస్తుంది. రాజ్యస్థితిగతుడైనటువంటి రవిగ్రహము
బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఇస్తాడు, ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక జనవరి కాబట్టి గురుగారు సాధారణంగా ఏదన్నా ప్రాపర్టీస్ కొనుక్కోవాలి, కొత్తగా ఏదన్నా కొనుక్కోవాలి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. కొంత షెడ్యూల్ పెట్టుకుంటూ ఉంటారు, ఈ సంవత్సరం నేను ఇలా ఉండాలి, ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు. ఏమన్నా ఫలిస్తాయి అంటారా? వీళ్ళు ఎంత దానాలు చేసిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఒక మంచి పని చేస్తేనే ఒక రాత్రి పగలు రావాలంటే ఒక రాత్రి గడవాలి. ఆ విధంగా కేవలం మనకి ఏలినట్స్ జరుగుతుంది మనం కొనేసుకుంటే ఎంతసేపు స్వార్థం పెంచకూడదు. ఇండ్యూస్ చేస్తారు మనకి ఎంతసేపు కూడా సొసైటీ మనం ఇది కొనుక్కోవాలా, అది కొనుక్కోవాలా, ఇది చేయాలా. కానీ ఈ కొత్త సంవత్సరంలో ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని వేల రూపాయలు దానం పేదవాళ్ళ కోసం పెట్టాము అని ఒకడు బడ్జెట్ వేసుకోడు. అది వేసిన రోజున వీళ్ళు ఇల్లు కొంటారనమాట. ఆ బడ్జెట్ ప్లానింగ్ ఉండాలి. ఎంతమంది సాధువులకు మనం ఇవ్వాలి, పేదవారికి ఇవ్వాలి, వికలాంగులకు ఇవ్వాలి, అనాథలకు ఇవ్వాలి. 12 నెలలు 12 మంది వెళ్ళనియండి, కంపల్సరీ కొంటారు. ఈ సంవత్సరంలో ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అండ్ సంతానం లేనటువంటి వాళ్ళందరూ కూడా IVF దగ్గరికి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. గురుగారు విశేషంగా వీళ్ళకి అన్ని మంచి ఫలితాలు కలగాలంటే ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు ఈ మాసం? మనకి డిసెంబర్ నెలలో సంవత్సరాంతం కాబట్టి మన ఫాలోవర్స్, మన శిష్యులు అమనండి, మన అభిమానులు వీళ్ళంతా కూడా నన్ను పర్సనల్గా కలవాలని కొంతమంది కోరుకోవడం, అలాగే వాళ్ళ సాదర అభిమానం మన మీద చూపించడం, జ్యోతిషాలు చెప్పించుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. కేవలము మనము మిమ్మల్ని కలవకూడదని కాదు నాయన, నా షెడ్యూల్ చాలా బిజీ షెడ్యూల్. అందువలన ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆన్ డ్యూటీ వెళ్తూ ఉంటాను నేను. అలాగే ఒక ప్రొఫెసర్గా మా స్టూడెంట్స్ మా గోల వల్ల తప్ప మీ అందరూ ఉంటేనే మేము ఉంటాము. కాబట్టి తప్పకుండా మీరందరూ మనం కలుసుకుందాము స్లోగా. జాతకాల కోసం కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా మనకి ఆన్లైన్లో ముందు ముగించేసుకోండి, తర్వాత ఎప్పుడైనా మనం కలవచ్చు, నో ప్రాబ్లం. ముగించేసుకుంటే ఆ యాంగ్జైటీ పోతుంది, మీకు డైరెక్షన్ ఇవ్వడానికి కుదురుతుంది. నెక్స్ట్ కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి జాతకాలు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే అందరికీ కొన్ని అప్లై కాకపోవచ్చు. వీళ్ళ వ్యక్తిగత జాతకాలలో వీళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఉద్యోగంలో ఎవరి వల్ల ప్రమాదం వస్తుంది, మనకి వెన్నుపోటు ఎవరు పొరుస్తారు, మనం ఆస్తులు ఏమైనా కొంటామా, ఇలా మనము ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూసి చెప్పాలి. ఒక వ్యక్తి 80 కోట్లు ఒక ఎమ్మెల్యే దగ్గర కొన్నాడు, అంత 80 కోట్లు నా శిష్యుడే, చూపించుకోకుండా వద్దురా అంటే కొనేసిన తర్వాత ఏం చేశాడు, అతను 80 కోట్లు తినేసిన తర్వాత రౌడీలు పెట్టి ఇప్పుడు కట్టుకుందాం అపార్ట్మెంట్లు అమ్మకానికి సేల్స్ కంటే రౌడీలు పెట్టడం వల్ల వాళ్ళు పాపం ఇంకా కోర్టుకు వెళ్ళాలి. ఇదంతా లాంగ్ ప్రాసెస్. బట్ వాడు పేరు ప్రసిద్ధులు ఉన్నటువంటి ఎమ్మెల్యే. మరి ఇలాంటివి వస్తాయి. కొనకూడదు అన్నప్పుడు గురువుగారు చెప్పినప్పుడు ఇలాంటివి కేవలం మనం చెప్పించుకొని ఫాలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మనము శని స్తోత్రాలు చదువుకోవాలా, శని జపం చేసుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లల్లో జరిపించుకోవాలా. నెక్స్ట్ వీళ్ళు ఆ మహాకాళి మంత్రాన్ని తీసుకొని జపం చేసుకోవాలా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ఆ రావి చెట్టుకి నీళ్లు పోస్తూ చేసుకోవాలి. ఆ విధంగా వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే చాలు. ఆంజనేయ స్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వాముల వారికి ఇద్దరికీ కూడా మనము శనివారం నాడు చక్కగా పూజ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.